ఓం నమ శివాయ. భక్తులారా, ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. నేను మీ సాయి కుమార్ శర్మ. ఈరోజు మనం భోగి పండుగ యొక్క శాస్త్రీయ రహస్యం, అలాగే భోగి అనే ఈ పండుగ యొక్క పౌరాణిక అర్థం కూడా తెలుసుకుందాం. ముందుగా భోగి యొక్క శాస్త్రీయ కారణం. భక్తులారా, దక్షిణాయన కాలంలో సూర్యుడు భూమికి దూరంగా ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రంగా ఉంటుంది. ఈ చలిని తట్టుకోవడానికి, మన శరీరాన్ని ఉష్ణంగా ఉంచుకోవడానికి మన పెద్దలు భోగి మంటను వెలిగించారు. ఈ మంటలు కేవలం చలి పోగొట్టుకోవడానికే కాదు, మన జీవితంలో ఉన్న రోగాలు, బాధలు, కష్టాలు, నెగిటివిటీ అన్నీ ఈ అగ్నిలో కాలిపోవాలన్న దానికి సంకేతం. ఇంకా భోగి అనే పదానికి అర్థం. భోగి అనే పదం భుగ్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. భుగ్ అంటే భోగం, భోగం అంటే సుఖం, ఆనందం. పురాణాల ప్రకారం శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమైన దివ్యమైన భోగాన్ని పొందిన పవిత్రమైన రోజే ఈ భోగి రోజే. అందుకే ఈరోజు భోగి ఒక పండగగా ఆచరించబడుతుంది. భక్తులారా, ఈరోజే శ్రీ మహావిష్ణువు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళ లోకానికి పంపాడు. మరోవైపు ఇంద్రుడి యొక్క గర్వాన్ని అణిచేందుకు శ్రీకృష్ణుడు గోవర్ధ పర్వతాన్ని ఎత్తి ప్రజలందరినీ రక్షించాడు. ఈ పవిత్రమైన ఘట్టాలన్నీ కూడా ఈ భోగి రోజునే జరిగాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, రైతుల కోసం ఆ పరమేశ్వరుడు దివ్యమైన నందీశ్వరుని భూమికి పంపిన రోజు కూడా ఈ భోగి రోజే. అందుకోసమే భోగి రోజున పశువులను, పొలాలను, పంటలను పూజించి రైతులు కృతజ్ఞతగా ఈ పండుగను జరుపుకుంటారు. భక్తులారా, భోగి అంటే మరి ఏంటో కాదు, మన బాధలు, మన కష్టాలు, మన బాధలన్నీను అగ్నిలో కాల్చి కొత్త సుఖాలను ఆహ్వానం పలికే రోజు. ఈ భోగి మీ జీవితంలో ఆరోగ్యం, ధనం, శాంతి, సంతోషం తీసుకువస్తుందని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మీకు గనక నేను చెప్పిన విషయం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.